సో ఈ గదిలోనే ఉరి వేసి చంపి ఆ శవంపై డ్యాన్స్ వేస్తూ కూడా వెచ్చిలి చేష్టలు చేసినటువంటి ఏదైతే మీకు వైరల్ అవుతుందో ఆ వీడియో. సో ఇదే గదిలో జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ గదిలోనే ఆ రోజు నైటు 11 నైటు ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సో దీన్ని పోలీసులు మొత్తానికి పోలీసులు అయితే పూర్తిగా స్టడీ చేస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే నిందితుడు అలాగే ఆ షాప్లో ఓనర్ కావచ్చు, వీళ్ళు ఇద్దరు కూడా ప్రస్తుతం కుషాయిగూడకు చెందినటువంటి పిఎస్లో ఇప్పటికే ఉన్నారు, కస్టడీలో ఉన్నారు, పోలీసుల కస్టడీలో. సో మరి ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. ఒకవైపు బంధువులు అయితే రోధిస్తూ ఉన్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుందామే. సో చాలా మంచిగా ఉండేది, చాలా సింపుల్గా ఉండేది. సో భర్త కూడా లేడు, పిల్లలు కూడా ఎవరు లేరు. సో ఇదే తరుణంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఈ షాపు 3 షట్టర్లు ఒక అతనికి రెంట్కి ఇచ్చింది. 10 సంవత్సరాల నుంచి అతనే ఉంటున్నాడు. సో అతని దగ్గర పనిచేసే ఒక అబ్బాయి, ఒక యంగ్స్టర్ రీసెంట్గా ఒక 8 సంవత్సరం క్రితం ఆయన జాయిన్ అయ్యిండు. ఆ జాయిన్ అయిన తరుణంలోనే మరి అసలు మొత్తానికి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. సో ఆ జాయిన్ అయిన తర్వాత వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, సో ఈ ఆంటీతో మరి ఎలాంటి సంబంధాలు ఉండే, సో ఎట్లా ప్లాన్ చేశాడు, ఇది వాళ్ళ బంధువులు చెప్తున్నదైతే ప్లాన్ చేసి ఇది చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.